హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే మినపవడలనైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అస్సలు వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పే ఈ టిప్స్‌ని ఫాలో అవ్వండి. ఇంట్లోనే ఎంతో సింపుల్‌గా అండ్ అలాగే ఎంతో టేస్టీగా ఉండే మినపవడలనైతే రెడీ చేసుకోవచ్చు. ఈ వడల్ని చట్నీతో కానీ, కారంతో కానీ లేదా సాంబార్‌తో సర్వ్ చేసుకున్నా చాలా బావుంటాయి. నేనిక్కడ 1 కప్ మినపప్పునైతే తీసుకున్నాను. ఇలాగ మినపప్పుని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నేను ఓవర్ నైట్ అయితే సోక్ చేశాను. మీకు టైం లేదు అనుకుంటే ఒక 4 అవర్స్ సోక్ చేసుకున్నా సరిపోతుంది. దీన్ని గ్రైండర్‌లో కానీ, మిక్సర్ జార్‌లో కానీ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు. వడలు సాఫ్ట్‌గా రావాలి అంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ మెత్తగా మనం ఇడ్లీకి రుబ్బుకున్నట్టు రుబ్బుకోకూడదు. దీనిలో మనం ఉప్పు, జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసే ముందుగానే వేసుకోవాలి. లేదు అంటే వాటర్ రిలీజ్ అవ్వడం వల్ల పిండి పలచనయిపోతుంది. చూసారు కదా! ఇలాగా గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని, చేతికి కొద్దిగా వాటర్ అద్దుకుంటూ ఇలా పిండిని కొద్ది కొద్దిగా ముద్దలుగా తీసుకొని, ఇలా రౌండ్‌గా బాల్స్ లాగా చేసుకోవాలి. చేత్తోనే ఇలా మధ్యలోకి ఒక చిన్న హోల్ లాగా పెట్టుకొని, మనం ఆయిల్‌లోకైతే డ్రాప్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలాగ ఆయిల్‌లోకి డ్రాప్ చేసుకుంటూ 2 వైపులా బాగా కాల్చుకోవాలి. మీరు చేత్తో వేయడానికి అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాగే కొద్దిగా చిన్న చిన్న ముద్దలుగా పిండినైతే తీసుకోండి. మనకి ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ కానీ, లేదంటే పాల ప్యాకెట్స్ కానీ అవైలబుల్‌గా ఉంటాయి కదా! వాటి మీద ఇలాగా ముద్దను పెట్టుకొని, ఇలా వడ షేప్‌లో అనుకున్న తర్వాత మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకొని, దీన్ని ఇలా చేతిలోకి తీసుకున్న తర్వాత ఆయిల్‌లోకైతే డ్రాప్ చేసుకోండి. ఇలాగా అన్ని వడల్ని ఆయిల్‌లోకి డ్రాప్ చేసుకున్న తర్వాత 2 వైపులా బాగా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ మనం ఆయిల్‌లో వేసేటప్పుడు హై ఫ్లేమ్‌లోనే పెట్టి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని 2 వైపులా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మినప్పొడలనేవి రెడీ అయిపోతాయి. ఇలా చట్నీతో కానీ, సాంబార్‌తో కానీ సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ కామెంట్స్‌ని కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేసి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.